హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అవే కాకుండా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మన అప్సెల్ వెబ్ పేజ్లో చూసుకున్నట్లయితే అంటే GK15 తెలుగు అనేది లేటెస్ట్గా రిలీజ్ అంటే మనము అప్డేట్ అనేది ఇందులో చేస్తున్నాం. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఫ్రెండ్స్ మీరు ఊహించరు అన్ని నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అయితే మీరు అప్లై అనేది చేసుకోవాలి. కాబట్టి అప్లై చేసుకునే ముందు ఏంటంటే ప్రతి ఒక్క ఏదైనా నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. అందులో మీరు నోటిఫికేషన్ అలానే క్లిక్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హోమ్ పేజ్ ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ జెన్యూన్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అన్ని PDFలతో కూడా మీరు పొందుతారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఉంటుంది లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్కటి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీకు జాబ్ పొందాలనుకున్న వాళ్ళు లింక్ ఎక్కడ ఉంది కింద కామెంట్స్ బాక్స్లో అలాంటి డిస్క్రిప్షన్ ఇచ్చాను. అలానే టెలిగ్రామ్ అకౌంట్లో ఇప్పటి వరకు జాయిన్ కాకుండా ఉన్నట్లయితే టెలిగ్రామ్ అకౌంట్లో కూడా జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. VMR సర్ బర్త్డే సందర్భంగా VMR లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. SI, కానిస్టేబుల్, SSC CGL, CHSL, బ్యాంకింగ్, RRB NTPC, గ్రూప్ D, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, GD కానిస్టేబుల్, CSET ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 month వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th February. ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ VMR లాజిక్స్ కు పోటీ లేదు, సాటి రారు. ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం. ₹1 కోర్సు గురించిన పూర్తి వివరాలకు VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో VMR సర్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే VMR లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 88639639 నెంబర్లలో సంప్రదించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంటే భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి బెంగళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రైనీ డిజైన్ టోటల్గా 85 పోస్టులు ఉన్నాయి. అయితే డిజైన్ ట్రైనీలో మనకు 38 పోస్టులు, మేనేజర్ ట్రైనీలో 47 పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది. అలాంటి ఫ్రెండ్స్ ఇందులో మీరు వివిధ రకాలుగా మనకి ఎలక్ట్రానికల్, ప్రొడక్షన్ అలానే సివిల్ అనేది మీకు ఏమిటంటే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలానే ఫుల్ డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు HAL.in.co.in అప్సెల్ వెబ్ పేజ్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి టెన్షన్ లేదు. నేను కింద సేమ్ మ్యాటర్ అలానే PDF అనేది మీకు కింద కామెంట్స్ బాక్స్లో అలానే మన టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రారంభమైనటువంటి ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కావడం జరిగింది. అలానే మార్చి 3 వరకు అంటే 2 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ట్రైనింగ్ మీకు మేనేజర్ ట్రైన్ అంటే డిగ్రీ ఉండొచ్చు, అలానే బీటెక్ అర్హత ఇందులో అప్లై చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడండి. కింద ఇస్తున్నాను కామెంట్స్ బాక్స్లో, అలానే డిస్క్రిప్షన్ అంటారు అక్కడ ఇస్తాను నోటిఫికేషన్ 1 అనేసి. అలానే నోటిఫికేషన్ 2లో మనకు చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ మనకు ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ 75 మేనేజర్ ట్రైనీ అనే పోస్టులు అనేది వచ్చాయి. టోటల్గా ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇంజనీరింగ్ ఇండియన్ లిమిటెడ్లో నుంచి మనకి ఈ అప్డేట్స్ రిలీజ్ కావడం జరిగింది. మొత్తం పోస్టులు 75 పోస్టులు అనేది మనకు ఉన్నాయి. అయితే కెమికల్లో 6 పోస్టులు, మెకానికల్లో 35 పోస్టులు, సివిల్లో మనకు 12 పోస్టులు, ఎలక్ట్రానిక్లో 13 పోస్టులు, అలానే ఫ్రెండ్స్ మనకు ఇన్స్ట్రుమెంట్లో మనకు 9 పోస్టులు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో BE కానీ బీటెక్ కానీ అర్హత ఉండాలి. గెట్ అనేది 2022 సంబంధించి మీరు పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి. ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్లయితే అంటే మనకు ప్రక్రియ ప్రారంభం అనేది ఫ్రెండ్స్ ఫిబ్రవరి 22 అలానే చివరి తేదీ మనం చూసుకున్నట్లయితే మార్చి 14 వరకు చివరి తేదీ ఉంది. అలానే ఫ్రెండ్స్ engineerindian.co.com అనే అప్సెల్ వెబ్ పేజ్లు ఇచ్చామని తెలియజేస్తున్నారు. అక్కడి నుంచి అప్డేట్ ఉన్నట్లయితే నేను కన్ఫర్మ్గా మీకు ఏంటంటే PDF అలానే అప్సెల్ వెబ్ పేజ్ పూర్తిగా మీకు ఏంటంటే మీరు అవైలబుల్గా చూసుకునే వీలుగా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సెకండ్ నోటిఫికేషన్ ఇది. ఓకే, అలానే కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే BE బీటెక్ అలానే అర్హులైన వాళ్ళు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మరిన్ని డీటెయిల్ కావాలన్న వాళ్ళు నోటిఫికేషన్ మీరు రీడ్ చేయొచ్చు. షార్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకోండి ఫ్రెండ్స్, ECHS నుంచి కూడా మనకు సికింద్రాబాద్ నుంచి జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలానే సేమ్ అనేది ఉన్నాయి, అలానే తెలంగాణలో కూడా సేమ్ ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండానే ఈజీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో మీకు ఏంటంటే సెలక్షన్ ఉంటుంది. అలానే మార్చి 9, 21 మధ్యలో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు పోస్టులు అనుసరించి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్లో మనకి ఏంటంటే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అలానే దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ ఫిబ్రవరి 21 వరకు చివరి తేదీ ఉంది. ECH.gov.in అనే అప్సెల్ వెబ్ పేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అలానే మరిన్ని డిఫరెంట్ మనకి ఏంటంటే క్లర్క్ డ్యూటీస్ కానీ అలానే MTS డ్యూటీస్ కూడా ఉన్నాయి. అలానే మీరు అప్లై చేసుకోవడానికి వరకు 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. అదొక వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న వీలుగా మనం చూసుకుంటే నర్సింగ్ అసిస్టెంట్ జాబ్స్ కానీ ఫార్మసిస్ట్ జాబ్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 3rd నోటిఫికేషన్. అలానే 4th నోటిఫికేషన్ మనం చూసుకుంటే పవర్ గ్రేడ్
గ్రేడ్లో అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ అనేది ఉద్యోగాలను రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టోటల్ మొత్తం పోస్టులు 28 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఫార్వర్డ్ గ్రేడ్లో మనకు చూసుకుంటే 25 పోస్టులు. ఫ్రెండ్స్ అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే CA కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే 28 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఎంపిక మనం కానీ చూసుకుంటే రాత పరీక్ష అలానే గ్రూప్స్ డిస్కషన్ అలానే ఫ్రెండ్స్ ఇందులో మెరిట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాలి. ప్రారంభం మనం కానీ చూసుకుంటే ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే చివరి తేదీ మనం కానీ చూసుకుంటే ఫిబ్రవరి 28 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అలానే powergate.in అప్సల్ వెబ్ పేజ్లో ఫుల్ డీటెయిల్ ఇచ్చారని తెలియజేస్తున్నారు. అలానే ఇప్పుడు మీకు కావాలి అనుకున్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో సేమ్ డీటెయిల్ అనేది కూడా ఇస్తున్నాను. అలానే మన 2 అప్సల్ వెబ్ పేజ్లు ఉన్నాయి చూడండి, telugujob.com కానీ అలానే gk15telugu.com లో కూడా మనం ఇస్తున్నాం. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు నెక్స్ట్ అప్డేట్ అనేది. అలానే నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి తిరుపతి అండగా చిత్తూరు డిస్టిక్ లో వస్తుంది. అంటే ఫ్రెండ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. ఆల్రెడీ జిల్లాల వారీగా కూడా ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అది ఎలా చెక్ చేసుకోవాలని కూడా మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి అలానే ఫ్రెండ్స్ తదితర సంబంధించిన కోర్సు డిప్లొమా మీ దగ్గర ఉన్నట్లయితే అంటే ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, కొన్నిట్లయితే అడగలేదు. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రభుత్వ ఆసుపత్రులు ఏంటంటే మిగిలినటువంటి పోస్టులు అనేది మళ్ళీ భర్తీ అనేది చేస్తున్నారు. అప్లై అనేది ఆఫ్లైన్లో మీరు చేసుకోవాలి. చివరి తేదీ చాలా తక్కువ టైం ఇచ్చారు, ఫిబ్రవరి 11, కొన్నిట్లో అంటే 12, కొన్నిట్లో 13 అలా డిఫరెంట్ టైం ఇచ్చారు. ఆఫ్లైన్లో మీరు అప్లై అనేది ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్నటువంటి అంటే GH హాస్పిటల్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళేసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అంటే చిత్తూరు.ap.gov అనే అప్సల్ వెబ్ పేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అయితే ఈ డిస్టిక్ వైజ్ ఎలా మీరు చెక్ చేసుకోవాలి, అన్ని జిల్లాల్లో రిలీజ్ అయినాయి, అది ఎలా చెక్ చేసుకోవాలి, అలానే లింక్లు ఎలా దొరుకుతాయి అనేది కూడా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఏపీ జిల్లాల అంటే మనకు ఏపీ జిల్లాల వారిగా ఉద్యోగ వివరాలు అనే నోటిఫికేషన్ కింద ఇచ్చుంటాను. అక్కడ వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ డిస్టిక్ అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ సంబంధించి వెబ్ పేజ్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటే మీరు ఏ డిస్టిక్ మీరు చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎనీ డిస్టిక్ మీరు చూస్తున్నారు అనుకోండి, ఆ డిస్టిక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఉన్న దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నేను చిత్తూరు చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చిత్తూరు చెప్పాను కాబట్టి చిత్తూరు చూపిస్తాను. అయితే మీరు కడప కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏ డిస్టిక్ మీరు చూస్తున్నారు దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ మీద క్లిక్ చేస్తేనే మనకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మన చిత్తూరు డిస్టిక్కి సంబంధించి అప్సల్ వెబ్ పేజ్లో వస్తుంది. అలానే మీ డిస్టిక్ అయితే మీ డిస్టిక్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లేటెస్ట్గా చూసుకున్నట్లయితే మనకు శానిటైజర్ సంబంధించి అటెండర్ జాబ్స్ కానీ అదర్ ఫ్రెండ్స్ FNO జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ 14 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇలా మీరు ఏంటంటే నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏపీ VVP నుంచి వచ్చినటువంటి జాబ్ అప్డేట్ కూడా ఉన్నాయి. అంటే ఒకే డిస్టిక్లో 4-5 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టైం అనేది చాలా తక్కువ ఇచ్చారు, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. అప్లై అనేది చేసుకోండి. దీని మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అలానే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అడిగినటువంటి అడ్రస్లో వెళ్ళేసి ఇస్తే సరిపోతుంది, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.